హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయ, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లు, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పీరియడ్ మాస్టర్ గారైన మంజు మేడం వైజాగ్ నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ భూమి యొక్క గొప్ప అర్థం. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. ఓకే, స్టార్ట్ చేశారా? ఓకే, అందరికీ ఆత్మ ప్రణామాలు. ఈ ఫర్ యూ మీకోసం ఛానల్ ఈ అవకాశం ఇచ్చినందుకు సరిత మేడంకి, టీం అందరికీ నా కృతజ్ఞతలు. ఓం శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, అమ్మ మాతాజీకి, నా గురువు స్వరూపరాణి గారికి ఆత్మ ప్రణామాలు. ఈ ధ్యాన మార్గంలోకి రావటానికి కారణమైన, నా అజ్ఞానాన్ని తొలగించుకోవటానికి కారణమైన దీపికాకి, పద్మజాకి కృతజ్ఞతలు. ఎప్పుడు మనం అందుకే ప్రతి ఒక్కరికి కృతజ్ఞతాభావంతో ఉంటే అది ఇంకా ఎంతో పెంపొందుతూ ఉంటుంది. హాయిగా ఒక్క 5 నిమిషాలు ధ్యానం చేద్దాం మాస్టర్స్. ప్రశాంతంగా ప్రకృతి సహజంగా వచ్చే శ్వాసని గమనిస్తూ, మన 2 కళ్ళ మధ్యలో ఉండే ముక్కు రంధ్రాల్లో ఉంచి ఉచ్ఛ్వాస నిశ్వాస, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, హాయిగా ప్రశాంతంగా ఏ ఆలోచన లేకుండా మనం మనసుని నిర్విఘ్నం చేస్తాము. ఏ ఆలోచన లేకుండా మనసుని ఎంత ప్రశాంతంగా ఉంచగలిగితే ఆ మనస్సు మనకు అందించే ఆలోచన మంచి ఆలోచనని ఇస్తుంది. అది బుద్ధికి చేరుతుంది. ఆ బుద్ధి మనకి భౌతికంగా చేసేలాగా చేస్తుంది. అందుకే ఎప్పుడు పాజిటివ్లో ఉంటూ అంతర్ముఖంగా నీలో ఏం జరుగుతుంది, నీకు నువ్వే ప్రశ్నించుకుంటూ పాజిటివ్లో ఉంటూ నెగిటివ్ థాట్స్ రాకుండా ఏది ఇస్తామో అదే వస్తుంది అన్నట్టుగా మనం చాలా జాగ్రత్తగా మాట్లాడటం, జాగ్రత్తగా చూడటం, జాగ్రత్తగా వినటం, అన్నీ మంచి భావన. ఏ భావన ఉంటుందో అదే జరుగుద్ది మాస్టర్స్. యద్భావం తద్భవతు. ఏ పనైనా సరే అవుతుందా అవ్వదా, వస్తుందా రాదా అని కాకుండా ఎప్పుడైతే నీలో నువ్వు ఉంటావో అదే మనకి జరుగుద్ది మాస్టర్స్. ప్రశాంతంగా ఆలోచనలు వస్తుంటాయి, వాటమ్మటి పరిగెత్తకుండా వాటిని కట్ చేస్తూ ఆనాపానసతి ధ్యానం చేస్తున్నా అనే భావనతోటే మనం చేసుకోవాలి. సాధన ఎప్పుడు ఏది చేస్తున్నామో దాని మీదే శ్రద్ధ, భక్తి, నమ్మకం, విశ్వాసంతో మనం చేయాలి మాస్టర్స్. 2 చేతులు విడదీసి కళ్ళ మీద పెట్టుకోండి. 5 సెకండ్స్. 5 4 3 2 1 0. నెమ్మదిగా అరచేతులు ముందుకు తీసుకొచ్చి స్లోగా కళ్ళు తెరిచి మన ధ్యానానికి మనమే క్లాప్ చేసుకుందాం.
ఓకే మాస్టర్స్, ఇప్పుడు మనం సబ్జెక్ట్లోకి వెళ్దాం. భూమి ఒక గొప్ప అద్దం లాంటిది. అంటే అద్దం అంటే భూమి అద్దం ఏంటి అనుకుంటాము. మనం అద్దాన్ని ఎలాగ చూసుకుంటాము? మనం అద్దం చూసి నవ్వుతే మనం నవ్వినట్టు కనిపిస్తాము. మనం కోపంగా ఉంటే కోపంగా ఉన్నట్టు కనిపిస్తుంది. అందుకనే మనం ఎప్పుడు నవ్వుతూ ఉంటే భూమి కూడా ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది. అదే మనకి రిఫ్లెక్స్గా పడి మన ఫేస్ మీద కనిపిస్తూ ఉంటుంది. భూమి కూడా ఎంతో సంతోషంగా ఉంటుంది అనమాట. అందుకనే ఎప్పుడు మనం ఎలా ఉండాలంటే అద్దంలో చూసుకుంటూ మనం ఎలాగా అబ్బాయి ఎంత అందంగా ఉన్నాను, ఎంత నవ్వుతున్నాను ఎలాగో అంటామో అలాగా. కోపంగా ఉన్నప్పుడు అద్దం చూసుకోము. ఎందుకంటే ఆ కోపం ఇంకా ఎక్కువైతుందేమో, ఆ కోపంలో చూస్తే నా ఫేస్ నాకే అగ్లీగా కనబడుద్ది అనే భావంతో ఉంటాము. అందుకని ఎప్పుడు మనం అద్దంలో చూసుకునేటప్పుడు ఎలా చూస్తామో అలాగే మనం ఎప్పుడూ ఉండాలి. అప్పుడే మనకి ఎంతో ఆనందం, అదృష్టం కూడా ఉంటుంది. మన ప్రకృతి ఏమిస్తామో అదే మనకి తిరిగి వస్తుంది. అందుకే మనం ఏది చూసుకుంటామో అదే కనబడుతుంటుంది కదా. మనం నవ్వుతూ కనబడితే నవ్వుతూ కనబడతాము అద్దంలో. కోపంగా చూస్తే కోపంగా కనబడతాము, దుఃఖంగా చూస్తే దుఃఖంగా. ఏడ్చేటప్పుడు అద్దం చూసుకోండి, ఎంత ఇదిగా ఉండి ఇంకా ఏడవకూడదు అనే థాట్స్ వస్తాయి. అలాగే మనం ఈ భూమి ఒక అద్దంలాగా చూసుకుంటే ఎప్పుడు మనం దానికి ఎలాగ ఉండాలనేది మనం ఆనందంగా ఉండగలుగుతాం. ఈ ప్రకృతి ఏది ఇస్తామో అదే వస్తుంది. మనం ఏ కోణంలో భూమిని ఒక అద్దంలో ఎలా పోల్చుకుంటామో అలాగే ఉంటూ ప్రతి స్పందన, ప్రతి ఒక్కటి నేను భూమి మీద ఉన్నాను, నేను అద్దంలో చూసుకుంటే ఎలాగుంటాను, భూమి మీద ఉన్నప్పుడు కూడా అలాగే ఉండాలి, అద్దంలో చూసుకున్నప్పుడు ఎలాగున్నానో అలాగని. ఈ ప్రకృతి మనకి మొక్కలు నాటితే అదే మనకి మొక్కలు పచ్చదనాన్ని, ప్రాణవాయువుని ఎలా ఇస్తుందో మనము ఎలా ఉంటే ఆ భూమి మనకి మళ్ళీ అలాగే ఇస్తుంటుంది అనమాట. ఒక భూమి అద్దం లాంటి గ్రహం అనమాట. మన ముఖాన్ని మనకే చూపిస్తుంది. కర్మ సిద్ధాంతం భూమి మనం చేసే పనులను రికార్డ్ చేసి ఆ ఫలితాన్ని తిరిగి ఇచ్చి ఒక ప్రతిబింబం లాంటిదన్నమాట. మనకి ఎప్పుడు మనం ఏది ఇస్తామో అదే కదా. అందుకే మనం భూమిని ఎలా చూస్తామో అది మళ్ళీ మనకి తిరిగి ఇచ్చే ఒక ప్రతిబింబం లాంటిది. భూమి మీద మనం ఇతరుల పట్ల ఎలా ప్రవర్తిస్తామో సమాజం కూడా మనకు అలాగే స్పందిస్తుంది. మీరు ఎదుటి వారిలో దయని చూపిస్తే అది మీలోని దయకు ప్రతిబింబం మీదగా చూపిస్తుంది. మీ ద్వేషాన్ని చూస్తే మీ ఆలోచన ప్రతిబింబం కావచ్చు అనమాట. భూమికి ఒక నిశ్శబ్దం అద్దం. మరి అది మనం ఎవరో మన గ్రహాన్ని ఎలా చూసుకుంటున్నామో నిరంతరం మనం గుర్తు చేస్తూనే ఉండాలి. భూమికి సంబంధించిన ఏదైనా ప్రత్యేకమైన అంశం ఉందంటే మనం ఎప్పుడూ అది తెలుసుకుంటూ ఉండాలి. ఎందుకంటే భూమి సూర్యరశ్మి ఎలా ప్రతిబింబిస్తుందో మనం అలాగా ప్రతిబింబించాలి. మనం ఎప్పుడైనా సరే సూర్యరశ్మి ఎలా వస్తుంది, ఆ భూమికి ప్రకృతి ఆ స్పందన ఎలాగుంటుందంటే మంచు మరియు మేఘాలు, భూమిపై ఉన్న పలకలు, తెల్లని మేఘాలు అచ్చం అద్దంలా పనిచేసే సూర్యకాంతిని వెనక్కి పంపుతాయి అన్నమాట. ఇది భూమి వేడెక్కకుండా కాపాడుతుంది. మరి సముద్రాలు కూడా ఆకాశం రంగును ప్రతిబింబిస్తూ నీలి రంగులను కనిపిస్తుంటాయి. ఈ ప్రకృతి మనం అందుకనే ఏమిస్తుందో మనకి అది తిరిగి వస్తుంది అనే భావన చెయ్యాలి. మంచు మరియు భూమిపై ఉన్న మంచు పలకలు, తెల్లని మేఘాలు, అద్దంలా పనిచేసే సూర్యకాంతి వెనక్కి పంపుతూ ఎప్పుడైతే భూమిని వేడెక్కకుండా కాపాడుతూ, సముద్రాలు కూడా ఆకాశం రంగును ప్రతిబింబిస్తూ నీలి రంగులో కనిపిస్తాయి. అందుకే మనం ఆ భూమిని ఎలా చూడాలన్నమాట. భూమి మీద మనం ఇతరుల పట్ల మనం ఎలా ప్రవర్తిస్తామో సహజంగా కూడా
మనం అలాగే స్పందిస్తుంది. మనం ఎలాగా భూమి మీద ప్రవర్తిస్తామో ఆ భూమి కూడా అలాగే స్పందిస్తుంది. ఎదుటివారి మనం ఎప్పుడు వేరే విధంగా చూడకుండా మనమేంటో మనం భూమికి దగ్గరే మన ప్రత్యేకమైన ఆ అంశాన్ని మనం గుర్తుంచుకుంటూ ఎప్పుడు మనం ఆ భూమిని ఎప్పుడు కృతజ్ఞతా భావంతో మనం ఎంత చేసినా అది సహజం, చెయ్యాల్సినవి. కానీ మనం భూమిని ఒక అద్దంలా చూసుకుంటే, అద్దం మీద మరక పడితే ఎలాగ మనం తుడిచేసుకుంటామో భూమిని కూడా మనం ఉన్నంత వరకు చాలా ఇదిగా జాగ్రత్త చేసుకుంటూ ఎన్ని పడేస్తుంటాము. కానీ వాటిని కూడా ఎలా దేనికో కొన్ని కొన్ని ఉంటాయి, కొన్ని కొన్ని ఉండవు. వాటిని ఎలా చెయ్యాలి అది తెలుసుకొని మనం భూమిని నీట్‌గా ఒక అద్దంలాగా ఉంచుకుంటే అది మనకి ప్రతిబింబం అద్దంలాగా ఇస్తుంది. మరి ద్వాపర యుగం మనం తరచూ భగవంతుడి యొక్క ఏమనుకుంటాము, భగవంతుడు అది సహజం అని అనుకుంటాం. కానీ పో పో ద్వాపర నగరంలో కూడా భూమి మహాలక్ష్మి కూడా భూమిని ఎలా వివరిస్తుందో చెప్తాను మాస్టర్స్. ఒక్క నిమిషం. ప్రేమ, ఐక్యత ఉండి మనం అందరం కలిసి చెయ్యాలి అనే భావంతో ఉంటే భూమి కూడా అదే ఐక్యత, ప్రేమ అందిస్తుంటది. ద్వాపర అంత్య దశలో కూడా ఏమంటది, భూలోకంలో దుష్టుల సంఖ్య విపరీతంగా పెరుగుద్ది. ఆ దుర్మార్గుల అరాచకానికి భారాన్ని మోయలేక భూదేవి తల్లడిల్లిపోతుంది. దేవతల సహాయం ఆశించి భూదేవి గో రూపంలో బ్రహ్మ వద్దకు వెళ్ళి ప్రార్థిస్తుందన్నమాట. అప్పుడు ఆ బ్రహ్మదేవుడు భూమి భారాన్ని తగ్గించే శక్తి మహావిష్ణువుకి ఉంది అని గోరూపంలోని భూదేవి దేవతలను తన వెంట రమ్మని పాలకడలికి వెళ్తాడు. అక్కడ ఆదిశేషునిపై పవళించిన ఆ మహావిష్ణు దగ్గర భూదేవి బాధలను బ్రహ్మదేవుడు దేవతలకు వినిపించి భూభారం తగ్గించి అనుగ్రహించమని ప్రార్థిస్తారు. అప్పుడు ఆ మహావిష్ణువు భూదేవి భయపడకు, గోరూపంలో వచ్చి ప్రార్థన చేసిన నీకు గోవులను కాని గోపాలునిగా అవతరించి బాధలు తీర్చి ధర్మరక్షణ చేస్తాను అని వాగ్దానం చేస్తారు. ఆ విధంగా మహావిష్ణువు అప్పుడు కృష్ణుడిగా అవతరించి కంసుని, శిశుపాలుని, దంతభక్తుని, జరాసంధుని, కౌరవులను, నరకాసులైన మొదలైన అనేక మంది దుష్టులకు సహకరించాడు. భూమి భారాన్ని తగ్గించి తిరిగి వైకుంఠానికి వెళ్తాడనమాట. అప్పుడు శ్రీకృష్ణుడు తన అవతారం చాలించి వెళ్ళినంతనే భూలోకంలో ద్వాపర యుగం గతించి కలియుగం ఆరంభమైంది. కలి ప్రభావంతో ఈ దుర్మార్గులు అధికమవుతారు. ద్వాపర నగరంలో కన్నా కలియుగంలో ఈ దుర్మార్గులు మరింత ఎక్కువగా అయ్యి అది చూసి మహావిష్ణువు మహాలక్ష్మితో, దేవి, భూమి మీద దుర్మార్గుల దౌర్జన్యాలు మితిమీరిపోయాయి. ఇప్పుడు మరలా నేను అవతారం దాల్చి ఈ దుర్మార్గాన్ని మొత్తంగా మొత్తంగా ఆ అణిచివేసి ఆ సమయం ఆసన్నమైంది అని చెప్తారనమాట. ఇప్పుడు మనం చూడండి, ఇదివరకు భూమి అంటే ఏదో ఉంది, భూమి మీద బతుకుతున్నాము అలాగే అనుకునేవాళ్ళం. మనం ఈ ధ్యానం వచ్చాక పత్రిజీ గారు చెప్పిందానికి ప్రతిదీ భూమి అంటే, ఈ విశ్వం అంటే ఏంటి, ఈ విశ్వం భూమి వల్లే మనం ఎన్నో తీసుకుంటున్నాం. ఈ సూర్యుడు, చంద్రుడు, దేవుడు అంటారు. ఎక్కడ ఈ సూర్య చంద్రులు, భూమి, విశ్వం ఇచ్చేదాన్ని మనం గుర్తించలేకపోతున్నాము. కానీ పైనగా నాకు దేవుడు చేసిండు నేను ఇలాగా అని మనం అనుకుంటూ అలా కాలం గడిపేస్తున్నాం. కానీ భూమాత ఎంత మనకి ఇస్తుంది, ఈ విశ్వం ఎంత మనకి అందిస్తుంది అనేది మనం
కానీ ధ్యానంలోకి వచ్చాక ఆ భూమి విలువ, ఈ విశ్వం ఇది ఇంకా మనకి తెలియని వాళ్ళకి, అంటే ఇంకా అజ్ఞానంలో ఎంతో మంది ఉన్నాము. ఆ అజ్ఞానాన్ని ఛేదించి ఈ జ్ఞానంలో కూర్చుంటే ఆ భూమాత, ఆ విశ్వం అందించేది మనకెంతో శక్తినిస్తుంది. ఆ శక్తి వల్ల మనం ఇప్పుడు భూమిని ఒక అద్దంలా చూడాలి అనే భావన మనకి వస్తుంది. ఎప్పుడు భూమి ఉంది, నేను ఈ చెత్త పడేస్తాను, ఈ మంచి అట్లా కాకుండా ఓహో భూమి కూడా మనకి ఎంతో అందించే ఇది. ఇప్పుడు ఒక వ్యాపారం చేస్తాము, ఎంత బిజినెస్ చేస్తున్నప్పుడు మనం ఒక 10 లక్షలు పెట్టామనుకోండి, 10 లక్షలు పెడితే ఎంత లాభం వస్తుంది, ఎంత వస్తుంది దాని మీద చూస్తుంటాం. కానీ ఈ భూమికి చేస్తే ఎంత మనకి వస్తుంది. ఇప్పుడు పంట దున్నుతాము, రైతులు ఇది చేస్తారు, ఆ పంట వరకే చూస్తారు, ఉట్టప్పుడు మళ్ళీ మామూలుగా. అలా కాకుండా ఎప్పుడు భూదేవిని ఒక నమ్మకం, విశ్వాసంతో ఆ అమ్మని, భూమాతను మనం ఎప్పుడు ఒక అద్దంలా చూసుకుంటే అది మనకి ప్రతిబింబమై మళ్ళీ రిటర్న్ ఇస్తుంటది అనమాట. అందుకే అప్పుడు ఆ మహాలక్ష్మి, స్వామి మీరు అవతారం దాల్చి దృష్టులను నిర్మూలిస్తే భూలోకంలో 80% ప్రజలు నిర్మూలించబడుతుంది. అప్పుడు వస్తుంది. ఇప్పుడు చూడండి, కనీసం ఇంతమంది పిఎస్ఎస్ఎం మాస్టర్స్ ఉన్నారు. ఈ మాస్టర్స్ చెప్తున్నారు అంటే వీళ్ళందరూ మారితేనే చెప్పగలుగుతారు. ఎంతో మంది అంటే ఇది కనీసం పిఎస్ఎస్ఎం మాస్టర్స్ వరకు మారాము. అలాగలాగా ఒక చైన్ లాగా వెళ్ళి ఆ భూమాతను, విశ్వాన్ని ఎలాగ మనం భారాన్ని తగ్గిస్తున్నామో 80% పత్రిజీ గారు చెప్పిన ఈ సూత్రానికి మనం 80% మారాము. ఇంకా 20% మారాలి. అలాగే అప్పుడు అవతారం దాల్చి ఆ దృష్టులను నిర్మూలిస్తే ఎప్పుడైతే భూలోకంలో మనం ఈ ధ్యానం చేసి, సాధన చేసి ఎప్పుడైతే అవలంబిస్తుంటామో అది ఇంకా పూర్తిగా తగ్గిపడిపోద్ది అనమాట. ఆదిశేషు మాత్రం భూలోకంలో దుర్జన నిర్మూలన చేసి భూభారం తగ్గించగలమా అని అడుగుతాడు మహావిష్ణువుని. అప్పుడు కూడా చూడండి, వాళ్ళ దేవుళ్ళు అంటాము చూసారా, వాళ్ళకు కూడా అన్ని సమస్యలు ఎలా చెయ్యాలి ఎలా అని తర్జన భర్జన పడి వాళ్ళు సాధన చేసి అన్ని సాధించిన వాళ్ళు అనమాట. అప్పుడు స్వామి దృష్టులు పెరగటం భూమికి భారం, కానీ సజ్జనులు భూమికి భారం కాదు. అందుకే భూమి ఎప్పుడు మంచి పనులు చేసేవాళ్ళు భారం అనుకోదు. ఎప్పుడైతే చెడు పనులు భూమికి ఇది ఉంటుందో భూమికి గ్రహించదు అనుకుంటారు. కానీ ప్రతిదీ మనం ఎవరు చూడట్లేదు అనుకుంటాం, మనకి విశ్వం చూస్తుంది. అట్లే భూమి కూడా పట్టించుకుంటుంది. ఈ మనిషి ఎలా చేస్తుండు ఏంటి, భూమికి భారమా భూమికి భారం కాదా అని భూమి కూడా ఎంతో మనని గమనిస్తుంటది అనమాట. అందుకే ప్రతిదీ మనం ఎరుకతో ఉండి భూమి నన్ను గమనిస్తుంది, నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం లేవంగానే కనీసం ఒక్కసారైనా ఆ భూమాతకు నమస్కారం చేసుకోవాలి, నన్ను ఈ రోజంతా ఈ భారాన్ని నన్ను మోస్తుంది అని మనం ఎప్పుడు ఒక అద్దంలాగా చూసుకోవాలి. ఇప్పుడు అద్దం మీద కాలేస్తే ఎలా బ్రేక్ అయిద్దో భూమి కూడా అలాగే అన్నట్టుగా మనం ఉంటే అది ఎంతో మనకి చాలా శక్తి వస్తుంది మాస్టర్స్. భూదేవి భారం తగ్గించాము, కానీ కలియుగంలో అది అసాధ్యం. అందువల్ల మనం అవతరించేసి ఆయన లోకానికి మంచి ఉపదేశాలను బోధించుకుంటూ దుర్మార్గులందరినీ మనం సన్మార్గంలో పెట్టడానికి మనం కృషి చేస్తే ప్రజలంతా సజ్జనులై మార్గాన్ని జీవిస్తారు. అప్పుడు భూమికి భారం తగ్గినట్టే అని ఆ మహాలక్ష్మి చెప్తుంది కూడా. మనం అనుకుంటాం మనం ఏం తగ్గిస్తామో ఏమిదని, కానీ ప్రతి మనిషి ఎవరికి వాళ్ళు తగ్గిస్తాను నేను భారాన్ని, ఎంత జాగ్రత్తగా చూసుకుంటాను అనుకుంటే ఖచ్చితంగా ఆ భూమి భారం తగ్గుద్ది అనమాట. అంతేగాని మన ఆలోచన, మనం ఏదో భూలోకంలో అవతరించిన ఆ వేద ధర్మాలు ఇవన్నీ మనం ప్రజలను సన్మార్గంగా తీర్చిదిద్ది మనం ఆదేశిస్తే ఖచ్చితంగా మారుతారు. మనం చెప్పాలి, ధ్యానం చేసుకోండి, సాధనని పెంచుకోండి, మీ జీవితంలో ఏ మార్పులు జరుగుతున్నాయో గమనించండి, ఎరుకతో
విశ్వాన్ని, భూమాతను, గోమాతను మనం చేస్తే అవి మనకి ప్రతిబింబంగా ఇస్తుంటాయి అనేది మనం చెప్తే అందరూ సజ్జనులుగా మారుతారు. అజ్ఞానం అనేది అందరికీ ఉంటది. దాన్ని మనం దగ్ధం చేసుకోవాలి అంటే మనకి పత్రిజీ గారు చెప్పిన ఈ మార్గం ద్వారా వెళ్ళి మనం సాధన చేసుకుంటూ, ఎన్నో పుస్తకాలు చదువుకుంటూ, ఎన్నో క్లాసులు వింటూ మనం ఆ కార్యక్రమాన్ని మనం జరుపుకుంటూ సాధనని పెంచుకుంటూ ఉండాలి. అప్పుడు ఆజ్ఞానుబద్ధుడైన ఆ ఆదిశేషువు కూడా అవతరించి ఉపనిషత్తుల సారాంశాన్ని పాటిస్తూ పామరులకు కూడా అర్థమయ్యేలాగా అందరికీ చెప్తారనమాట. అప్పుడు సజ్జనులుగాను, పండితులుగాను, ఆధ్యాత్మిక తత్పరులుగాను మార్చగలుగుతాము. అందువల్లే భూమికి కొంత భారం తగ్గినట్టు. అవతారం గురించి మనం ఎంత చేసిన బోధనలు మనం ఎంత చేస్తూనే ఉండాలి. ఇవాళ చెప్పాను, దాన్ని ఇంకా అయిపోయింది అని కాకుండా మనకి కనిపించిన వాళ్ళకి ఏదో ఒకటి చర్చలు ఉంటాయి కదా, పిచ్చి చర్చలు మానేసి ఇలాంటి చెప్పుకుంటూ పోతుంటే అలాగ ఒకరికొక 10 మందికి చెప్తే ఒక్కళ్ళు మారినా చాలు. అలాగ మనం ఆ భూమికి భారం తగ్గించే మార్గంలాగా మనం ముందుకు వెళ్తూ ఉండాలి మాస్టర్స్. మనిషి ఎప్పుడు ప్రకృతిని ప్రేమించటం నేర్చుకోవాలి, భూమిని ప్రేమించటం నేర్చుకోవాలి. మన శరీరం, మనస్సు, మరి ఆత్మ కూడా ఈ ప్రకృతి భాగమే. మనిషి తనను తాను కూడా ప్రేమించుకోవాలి. మనం కూడా మనని మనం ప్రేమించుకోవాలి. ఎలాగైతే భూమాతను, ఈ విశ్వాన్ని మనం ఎలా ప్రేమించుకుంటామో అది పెంపొందుతుంది అనమాట. అంతేగాని నా జీవితం ఇంతే, నేనింతే, నాకింతే, నాకు రాదు, నేను చెయ్యను అనేది మనం నెగటివ్ థాట్స్తో ఉండకూడదు. అందుకే ఈ యుగంలో మానవ జీవన విధానం ప్రకృతికి ఎంత దూరమైందంటే మనం ఆ ప్రభావాన్ని జీవితంలో ప్రతి ఒక్క దశలో కూడా అనుభవిస్తూ ఉన్నాము. మనం ఎన్నో జన్మలు ఎత్తుతుంటాము, ఎన్నో చేస్తుంటాము, మర్చిపోతుంటాం కదా ఈ మాయాలోకంలో పడి. అందుకే ఇప్పుడు ఇలా చేస్తే ఇలా ఉంటుంది అన్నప్పుడు తక్షణమే, క్షణంలోనే మంచి పనికి వాయిదా అనేది వేయకూడదు. తక్షణమే మంచి పని అయితే తక్షణమే మనం అవలంబించుకొని మనం జాగ్రత్తగా ఆ సాధనని మొదలు పెట్టుకోవాలి. అంతేకాని చెడు పనికైతే ఎలాగైతే తక్షణం చేస్తాం, మంచి పనికైతే చూద్దాంలే రేపు, ధ్యానం క్లాసా, రేపు వస్తానులే, ఓకే ధ్యానం చెయ్యాలా, రేపు చేస్తానులే అని ఎలాగనుకుంటామో అలా కాదు మాస్టర్స్. చెడు పనికే మనం ఆలోచించుకొని రేపు చూస్తానులే, రేపు చూద్దాం ఆ పని, మనకి ఎప్పుడైతే మన అంతరాత్మ చెప్తుంటది అది మంచిదా చెడ్డదా అని మనం ఒకసారి గమనించుకోవాలి, ఎరుకతో ఉండాలి. వెంటనే ఏదొస్తే అది మాట్లాడకూడదు. ద్వేషాన్ని మన ఫేస్లో కనిపించకుండా ఆలోచించాలి. మంచి పనినైతే వెంటనే సంతోషంగా, ఆనందంగా ఒప్పుకోవాలి. అందుకని సంవత్సరాలుగా మనం గత అనేక సంవత్సరాలుగా మనిషి ఇలా ప్రకృతి యొక్క శృతిలయల పట్ల గతి తప్పి ప్రవర్తించడం వల్ల మానసిక ఒత్తిడి, శారీరక అనారోగ్యం, అనుబంధాలతో అస్పష్టత, మరి పర్యావరణం వల్ల బాధ్యత రాహిత్యం వంటి ధోరణాలను గురి అవుతున్నారు. మనం అందుకే ఎప్పుడూ వీటి వల్ల మనకి చాలా ఉంది. నేనే చేస్తున్నా నేను కాదు, ఈ భూమాత, ప్రకృతి, ఇవన్నీ అందించేయే మనం చేస్తున్నాము, మన ఆత్మ చేస్తుంది అనే భావన ఉండాలి. కానీ అహంకారానికి వెళ్తే అది ఎప్పటికైనా మనకే నష్టం అన్నమాట. ప్రకృతి సూత్రాల పట్ల, ఈ జ్ఞానం పట్ల మనిషి యొక్క బాధ్యతారహిత ప్రవర్తనయే మన అంతర్గత బాధలకు, మరి సామాజిక అసమతుల్యతకు కారణం అవుతూ ఉంటుంది. ప్రకృతి పట్ల మనిషి యొక్క ధర్మం, ఈ భూమాత యొక్క ధర్మం ఏమిటో ఎప్పుడు తెలుసుకుంటూ శక్తి మనం తీసుకోవాలి. ప్రతిరోజు ఉన్న ప్రతి జీవి, ప్రతి మొక్క, జలాశయం, గాలి, సూర్యరశ్మి అన్నీ కూడా మనిషిలోని జీవశక్తిని ప్రభావితం చేసే అంశాలే. మనం తింటున్నాము, మనం
డబ్బులు ఉన్నాయి కొనుక్కుంటున్నాం ఇవన్నీ అనుకుంటాం. కానీ మనకి వచ్చే సూర్యరశ్మి వల్ల, ఈ భూమాత ఇచ్చే వల్ల, ఈ భూమాత ఎంత ఓపిక, సహనం ఇస్తది. అది గ్రహించట్లేదు. నాకు నేనే తెచ్చుకుంటున్నాను అని మనం విర్రవీగుతుంటాం. కానీ శక్తి అనేది మనకి ఈ జలాశయం, ఈ ప్రకృతి, ఈ భూమాత ఇవ్వటం వల్లే మనం ఆ జీవశక్తిని ప్రభావితం చేసే అంశాలన్నమాట. తింటే వచ్చేది కాదు మాస్టర్స్. అంటే కేవలం శారీరక శక్తి మాత్రమే కాదు. అది మన ఆత్మ, మన భావోద్వేగాల ద్వారా, మరి మన ఆలోచనల ద్వారా వెలువరించే ప్రేమ, దయ, మరి సహానుభూతుల యొక్క సామూహిక శక్తి. ఇది ఈ భూమాత, ప్రకృతి, సూర్య ఇవన్నీ సామూహిక శక్తి. ఒక్క శక్తి వల్ల మనం ఏమీ కాదము. ఎంతో శక్తిని తీసుకుంటున్నాము. ఇంకా మనం ఎరుకుతూ ఉండి గ్రహించి మనం ఎలాగ చేస్తే ఈ శక్తి వస్తుందని ఇంకా చేస్తుంటే అది పెంపొందించి ఇంకా విరాజిల్లుతుందన్నమాట. ఈ భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి కూడా తనలో ఉన్న ఈ జీవన శక్తి గురించి దానిని సక్రమంగా వినియోగిస్తే అతడు శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ప్రశాంతతను, మరి ఆత్మీయ సమవృద్ధిని చక్కగా పొందగలుగుతారు. చూడండి మాస్టర్స్, ఎంత గ్రహించితే, ఎంత ఎరుగుతూ ఉంటే మనం దాన్ని ఎంత సక్రమంగా పాటిస్తే, అంటే వినియోగిస్తే, మనం ఏదైనా కొనుక్కుంటే ఇదే ఎంత శ్రద్ధగా చూసి కొనుక్కుంటాం కదా, అలాగే సక్రమంగా మనం వీటన్నిటినీ ఎలా తీసుకుంటున్నాం అని వినియోగించుకొని సమృద్ధిగా చక్కగా పొందగలుగుతాం. అప్పుడు మనం ఆరోగ్యంగా, ఆనందంగా, అందంగా, ఆహ్లాదకరంగా ఉండగలుగుతాం. ఈ జీవన శక్తి మన ఆలోచన సానుకూలతలను పెంచి జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి ఒక్క సమస్యను ఎదుర్కొనే సామర్థ్యాన్ని కలగజేస్తుంది. దేనికి అప్పుడు కృంగిపోలేము. ఆరోగ్యం, అనారోగ్యం అనేది తెలీదు. సంతోషం, దుఃఖం అనేది తెలీదు. అందుకని మనం ఎప్పుడు ఆ సానుకూలతను మనం జీవితంలో ప్రతి సమస్యలు ఎదురవుతుంటే ప్రతి ఒక్కళ్ళకి, అప్పుడు మనం వాటిని చాలా సాధారణంగా తీసుకోగలుగుతాం అన్నమాట. ఎలాగంటే ఇప్పుడు మనం ఏ కష్టం వచ్చినా ఓకే, సంతోషం వచ్చినప్పుడు ఎలాగ ఉండగలుగుతున్నామో అలాగే మధ్య మార్గంలో ఉండగలుగుతాం. ఓకే, ఇది వచ్చిందా, సరే దీన్ని నేను ఎలాగా దీనిలోంచి బయటపడాలి అనేది మనం ఈజీగా సానుకూలకంగా చేసుకోగలుగుతాం. అందుకే ప్రతి ఒక్క సమస్యను ఎదుర్కొనేలాగా మనకి ఆ సామర్థ్యం పెరుగుద్ది అనమాట. మనలోని జీవశక్తి ఎప్పుడైతే మూలాధారమైన ఈ ప్రకృతి, ప్రతి మొక్క ద్వారా, ప్రతి చెట్టు ద్వారా, ఈ భూమి ఎంత మూలం మనకి. మనం ఏమనుకుంటున్నాం, భూమి ఏమి మూలం కాదు, అది ఉంది, దాని మీద మనం జీవిస్తున్నాం అని సానుకూలంగా మనం ఏదో మనమే సాధిస్తున్నాం అన్నట్టుగా మనం గ్రహిస్తాము. కానీ భూమి మనకి మూలాధారం అయిన అలా మూలాధారమైంది ఈ భూమి, ప్రకృతి. ప్రతి మొక్క ద్వారా, ప్రతి చెట్టు ద్వారా, మరి పంచభూతాల ద్వారా మనల్ని కాంతివంతం చేస్తూ మనల్ని పరిణామ క్రమంలో ముందుకు నడుపుతుంది. మనం కాంతివంతంగా ముందుకు నడుస్తున్నామంటే ఈ భూమి, ఈ పంచభూతాలు, విశ్వం ఇవన్నీ అందించే ఆ కాంతి మనకి ఎంతో కాంతివంతంగా చేస్తూ మనల్ని పరిణామ క్రమంలో ముందుకు నడుపుతుంది. ప్రకృతి సూత్రాలకు అనుగుణంగా మనం మన జీవన విధానాన్ని మార్చుకోవడం ద్వారా మన అంతర్గత ప్రకృతి, మన చుట్టూ ఉన్న బాహ్య ప్రకృతితో సమతుల్యతతో చెందుతుంది. దానివల్ల మనం కుటుంబాలన్నీ సంపన్నతో
నిండిపోతాయి. మనం ఒక్కళ్ళమే కాదు మాస్టర్స్. మనం మారితే మన చుట్టూ ఉన్న వాళ్ళు మారుతారు. మనం చేసేదానికి మన చుట్టూ కూడా ఆ ప్రభావం ఖచ్చితంగా చూపిస్తుంది. ఎన్నో బాధలున్నా, ఎంతో కష్టాలున్నా అన్నీ తీరిపోతాయి అన్నమాట. ఎప్పుడు ఈ భూమాతను ఒక అద్దంలాగా, ఈ విశ్వాన్ని ఒక అద్దంలాగా చూస్తే అది ప్రతిబింబిస్తుందన్నమాట. ఇలా మనం ప్రతి అందరం తమకు మాత్రమే ప్రత్యేకంగా ఉన్న ఆలోచన శక్తిని గుర్తించుకోవాలి. మనకి ఏ ఆలోచన వస్తుంది? నేను ఎలా ఉండగలుగుతున్నాను? ఎలా చేస్తున్నాను? ఈ భూమాత, ఈ ప్రకృతి ఇవ్వటం వల్లే నేను శక్తిని తీసుకొని నా ఆత్మ ఇలా పనిచేస్తుంది అని మనం గుర్తించి అంతర్ముఖంగా ఏం జరుగుతుంది, బయటొకటి లోపలొకటి కాకుండా నాలో ఉన్న భావాలేంటి, నేను అలా సాధించగలుగుతున్నానా, ప్రేమించగలుగుతున్నానా, ఈ భూమాతకి నేను ఏమందివ్వగలుగుతున్నాను, అద్దంలా చూసుకోగలుగుతున్నానా అని సెల్ఫ్ చెక్ చేసుకుంటూ మనం దానిని పూర్తిగా ఎలాగ సాధించుకోవాలో, వినియోగించుకోవాలో గ్రహించి ఆ విశ్వాన్ని అధిపతులుగా మారగలుగుతాము. విశ్వంతో మనం ప్రతి ఒక్క గ్రహించితే ఆ విశ్వానికి మనం అధిపతులుగా మారుతాము. జీవితంలో విసిగి మనం ఏమంటాం, ఏదైనా కష్టం రాగానే జీవితంలో విసిగిపోయినట్టుగానే నాకు ఇంతే విసిగిపోయి ఆ ఉన్న చికాకులు ఏం తోచదు. కానీ మనం స్టడీగా ఉంటే చికాకున్నా కూడా మనం ఒకే భావంతో ఉంటే దాన్ని ఛేదించగలుగుతాం. ఒక పెద్ద మనిషి ఒకసారి ఆయన జీవితంలో విసిగి వేసారి అంటే విసిగిపోయి చికాకు పుట్టి పట్టణం అంచు ఉన్న ఒక అడవిలోకి పరిగెడతాడు. అప్పుడు ఒక పిడికిడి బిగించి దేవుణ్ణి ఉద్దేశించి ఏమని అడుగుతాడు, ఓ దేవుడా, నేను ఇక ఇలా జీవించలేను. నీ భౌతిక ప్రపంచంలో అన్యాయం, గందరగోళం తప్ప మరి ఇంకేమీ లేదు. ఖరీదైన కార్లలో తిరుగుతూ నగరంలోని విలాసవంతమైన రెస్టారెంట్లలో తినేస్తూ ఉంటే కొందరు చెత్త కుండీల దగ్గర మిగిలిన ఆహారం వెతుక్కుంటూ ఉంటారు. మరి నా దగ్గర కనీసం చెప్పులు కొనుక్కోవడానికి కూడా డబ్బు లేక, ఓ దేవుడా, ఇది నాకు నిజంగా న్యాయంగా ఉంటే అసలు నువ్వు ఉన్నావా అంటే నాకు ఏదైనా మనకి విసుగులో ఇలాంటి ఆలోచనలు వస్తాయి అన్నమాట. అతను అలాగ అనుకుంటాడు అనమాట. న్యాయంగా ఉందా, నువ్వు ఉన్నావు అంటే నాకు ఏదైనా ఒక లాటరీ టికెట్ జాక్పాట్ తెప్పించు, నన్ను ధనవంతునిగా చెయ్యి, ఆ డబ్బుతో నేను పేదవాళ్ళందరినీ ధనవంతుని చేస్తాను అంటూ గట్టిగా అరిచాడు ఒక అడవిలోకి పోయి ఒక మానవుడు. ఎందుకంటే ఏమి చేయలేక. కానీ మార్గాన్ని మట్టికి ఎత్తుక్కోము. ఆ విసుగు చికాకులో ఇలాంటివే వస్తాయి. అందుకే మనం ప్రశాంతంగా ఎప్పుడు హ్యాపీగా ఉంటూ ఏ చిన్న సమస్య వచ్చినా దేనివల్ల అది దాన్ని ఛేదించగలుగుతాము అని మనం అంతర్ముఖంగా ప్లాన్ చేసుకొని దాన్ని సాధించే మార్గానికి వెళ్ళాలి. అంతేగాని పిచ్చి మాటలు పిచ్చిగా చేస్తే, లాటరీ టికెట్ వచ్చేస్తే చేస్తే అదంతా రాదు మాస్టర్స్. అందుకనే మనం పేదవాళ్ళందరినీ ధనవంతులు చేస్తాను అంటాం. అది వచ్చాక తర్వాత సంగతి. ముందైతే అలా కోరుకుంటాము. అట్లా గట్టిగా అరుస్తాడు. వెంటనే ఆకాశం రెండుగా చీలిపోయి మేఘాలు తొలగిపోయి ఒక పెద్ద వెలుగు కిరణం అతన్ని ముఖాన్ని తాకింది. అప్పుడు పైనుంచి చింతించకు బిడ్డా, నీ కోరికను తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటూ ఒక స్వరం వినిపిస్తుంది. అప్పుడు ఆ పెద్ద మనిషి ఆనందిస్తాడు అన్నమాట. ఆ రోజు నుంచి ప్రతిరోజు అతడు
దేవుడిపై కొండంత నమ్మకంతో ముఖం నిండా చిరునవ్వు నింపుకుంటూ వీధుల్లోకి నడుచుకుంటూ వెళ్ళి షాపుల్లో ఉన్న ప్రతి అద్దాల గుండా లోపలికి తొంగి చూస్తూ లాటరీ వస్తే ఏమేం కొనాలని ఊహించుకుంటూ అలాగా ప్రతి అద్దంలో చూసుకుంటూ ఊహించుకుంటూ రాత్రి నిద్రలో కూడా అదే కలలు. అప్పుడు అలాగా ఒక సంవత్సరం చేస్తాడు. అప్పుడు ఒక సంవత్సరం గడిచిపోయింది. కానీ అతనికి ఏ లాటరీ తగల్లేదు. ఏ డబ్బులు రాలేదు. కానీ ఊహల్లో బ్రతికి, బ్రతికి సహనం కోల్పోయిన అతడు దేవుడు తనను మోసం చేశాడని గ్రహిస్తాడు. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న కోపంతో మళ్ళీ అదే అడవిలోకి పరిగెత్తి గతంలో ఎక్కడైతే తాను దేవుడితో మాట్లాడాడో ఆ చోటకి వెళ్ళి గట్టిగా మళ్ళీ అరుస్తాడు. ఓ దేవుడా! నువ్వు నాకిచ్చిన మాటను నిలబెట్టుకోలేదు. నేను ఏడాది పొడుగునా నువ్వు వస్తావని, నా కోసం లాటరీ బహుమతి తెస్తావని ఎదురు చూసి చూసి అలసిపోయాను. కానీ నాకు డబ్బు నాకు దక్కే డబ్బుతో ఏమేం కొనాలో అని ఎన్నో కలలుగంటూ ఏడాది గడిచిపోయింది. నిన్ను నమ్ముకోవటం వల్ల నాకు ఒక్క పైసా దక్కలేదు. సరికదా నా సమయమంతా వేస్ట్ అయిపోయింది అంటూ ఎంత గోలగా బావురుమన్నాడు. అప్పుడు పైనుంచి మళ్ళీ ఒక దుఃఖభరితమైన స్వరం వినిపించింది. ఓ నా ప్రియమైన బిడ్డా! నువ్వు లాటరీలో చాలా డబ్బులు గెలవాలని నేను కూడా కోరుకున్నాను. కానీ ఏం చేయను? నువ్వు ఈ సంవత్సరం మొత్తం ఒక్క లాటరీ టికెట్ కూడా కొనలేదు అంటూ వాపోయింది. కనుక మనిషి జీవితం అన్నది కేవలం తినడం, మరి కలలు కనడం కోసం మాత్రమే కాదు. తనలో ప్రవహించే సూక్ష్మమైన జీవన శక్తి అన్నది తన శరీరంలోనే కాదు, తన ఆలోచనలో, భావోద్వేగాల్లో, సంబంధాలలో, ప్రేమలో, ప్రకృతితో తనకు ఉన్న అనుబంధంలో కూడా ప్రవహిస్తుంది అని తెలుసుకున్నాడు. మనిషి ఆనందంగా ఉన్నప్పుడు జీవశక్తి స్వేచ్ఛగా ప్రవహిస్తుంది. మరి భయంతో, ద్వేషంతో, అసూయతో ఉన్నప్పుడు అది శక్తి అడ్డంకులకు లోనమవుతుంది. ఆధునిక మనిషి అనుభవిస్తున్న అనేక బాధలకు కారణం ఈ జీవన శక్తి సహజ ప్రవాహం ఆగిపోవడమే. ప్రకృతిలోని ఈ భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశం అన్నీ కూడా కేవలం భౌతిక మూలకాలు కావు. ఇవి జీవశక్తిని ప్రతిరూపాలుగా మర్చిపోవడం. మనం అన్నీ మర్చిపోయి మనం చేస్తున్నాం అన్న శైలితో మనం చేస్తున్నాం. మనిషి సత్యాన్ని సహజంగా తెలుసుకొని ఈ భూమిని ఎప్పుడైతే తల్లిగా చూశాడో, అగ్నిని తండ్రిగా గౌరవిస్తామో, చెట్టుని మిత్రునిగా భావిస్తామో, నది జీవనాధారంగా ఎప్పుడైతే మనం పూజించగలుగుతామో అప్పుడే ఈ కాలక్రమేణా ఈ దృష్టి మారిపోతుంది. ప్రకృతి అన్నది, భూమి అన్నది మనిషిని బయటి వస్తువుగా మారి వినియోగానికి మాత్రమే ఉన్న వరుసగా మారుద్ది. ఈ విభజనతోటే మనిషి తన శక్తిని కోల్పోవడం ప్రారంభిస్తాడు. కనుకనే ఇప్పుడు మనిషిని మళ్ళీ ప్రకృతిలో, భూమితో
ఏకమవ్వాలన్న పిలుపును స్పష్టంగా వస్తున్నాయి. మనం భూమిని తాకినప్పుడు, విత్తనం నాటినప్పుడు, చెట్టును పెంచినప్పుడు కేవలం భౌతిక అవసరం కోసం కాకుండా మనలోని ఆత్మశక్తిని మేల్కొల్పుతున్నాం అన్న భావంతో చెయ్యాలి. ఏ భావం ఉంటే ఆ భావమే జరుగుద్ది. నిజానికి ఒక్క విత్తనాన్ని మనం భూమిలో నాటినప్పుడు అది కేవలం మొక్కగా ఎదగదు. దానిని నాటిన మనిషి యొక్క భవిష్యత్తును కూడా అది మోస్తుంది మాస్టర్స్. ఇలా ప్రేమతో పెంచిన చెట్టు దానిని నాటిన మనిషికి జీవశక్తిని తిరిగి ఇస్తూ అతడి కుటుంబం ద్వారా తరతరాలను దానిని ప్రవహింపచేస్తుంది. అందుకే కుటుంబం అన్నది కేవలం సామాజిక వ్యవస్థ కాదు, శక్తి ప్రవాహానికి మార్గం అని మనం గమనించాలి. ప్రేమతో కూడిన దాంపత్యం, సంతోషంగా పుట్టిన పిల్లలు, భూమితో అనుసంబంధం కలిగి జీవితం అన్నీ కూడా శక్తివంతమైన ఆత్మలను సృష్టిస్తాయి. కనుక పిల్లల జనన అవగాహనతో, ప్రేమతో, మరి భవిష్యత్తుతో దృష్టి జరగాలి. ఒత్తిడితో కాదు. ఇలా ఒత్తిడితో కూడిన ఆధునిక జీవితం మనిషిని ప్రకృతి నుంచి, ఈ భూమి నుంచి, కుటుంబం నుంచి, చివరికి తన ఆత్మ నుంచి కూడా దూరం చేస్తుంది. యంత్రాలు, కృత్రిమ ఆహారంతో పాటు అంతులేని పోటీ జీవశక్తి క్రమంగా శోషిస్తున్నాయి. మనిషి శరీరం బ్రతికి ఉంది కానీ ఆత్మ అలిసిపోతుంది మాస్టర్స్. కనుక మనిషి చెయ్యాల్సిన ఈ భూమికి, ప్రకృతికి ఎదురు వెళ్ళటం కాదు, ప్రకృతితో కలిసి, భూమితో కలిసి ముందుకు సాగటం. ఆధునిక జ్ఞానాన్ని మన ఆత్మ సత్యంతో సమన్వయం చేసుకోవాలి. జీవశక్తి ఆలోచనలపై ఆధారపడి ఉంది కనుక ఏమి ఆలోచిస్తానో అదే వాస్తవంగా మారుతుంది అని గమనించాలి. భయం, కోపం, ద్వేషం జీవశక్తిని కుంగదీస్తూ, మరి ప్రేమ, కృతజ్ఞత అన్నవి తన జీవశక్తిని విస్తరింప తెలుసుకోవడం. మనం ఎంత కృతజ్ఞతాభావంతో ఉంటే, ఎంత ప్రేమతో ఉంటే ఎంత విస్తరిస్తూ ఉంటాయి. మన ఆలోచనలు ఈ భూమిపై, విశ్వంలోకి వెళ్ళి తిరిగి మన జీవిత పరిస్థితులను రూపొందిస్తూ ఉంటుంది. కనుక ఆలోచనలను ప్రేమతో నింపేయాలి. ప్రేమ అంటే భావోద్వేగం మాత్రమే కాదు, అది సృష్టికి మూలమైన శక్తి. కనుక ప్రేమతో పలికిన మాటలు, ప్రేమతో చేసిన పని, మరి ప్రేమతో నాటిన విత్తనం అన్నీ కూడా కాలాన్ని దాటి ఫలితాన్ని ఇస్తాయి. కనుక ప్రకృతితో, భూమితో సమన్వయం ఆధారంగా నిర్మితమైన అన్నది మనిషికి నువ్వు బలహీనుడివి కావు, నువ్వు శక్తితో నిండిన సృష్టివి. ఆ శక్తిని గుర్తించి ప్రేమతో ఉపయోగించు. ఈ ప్రకృతితో కలిసి జీవించు, ఈ భూమితో కలిసి జీవించు. అప్పుడు నీ జీవితమే కాదు, తరతరాల జీవితం కూడా వెలుగుతో నిండిపోతుంది. అప్పుడు అద్దము వెలుగులాగా కనపడుతూ ప్రతిబింబిస్తుంటుంది. అంటూ మనం ఎప్పుడు ఆ బంధాలను జీవశక్తితో నింపుకోవటం ద్వారానే మనం పటిష్టంగా నిలుపుకోవచ్చు. అలాగే మనం చేసే ప్రేమని సగం సగం కాకుండా పూర్తిగా అంకిత భావంతో ఈ భూమాతకు, ఈ ప్రకృతికి మనం ఇది తెలియజేస్తే మనకి ఇంకా పెరిగి పెరిగి మనకి ఎంతో సహజంగా మనకి భూమి ఒక అద్దంలాగా కనిపిస్తుంది. భూమి గొప్ప అద్దం మాస్టర్స్. ఓం శ్రీ గురుభ్యో నమః.
మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చే ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, మంజు గారికి, భారతి గారికి, గాయత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ప్రతినిత్యం మనం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రిగారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.